హాయ్ అండి, నమస్తే. నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు చికెన్తో చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా పకోడీ అనేది చేసి చూపించబోతున్నానండి. ఆనియన్ పకోడీ, ఆలూ పకోడీ చేస్తూ ఉంటాం. చికెన్తో ఒక్కసారి టేస్టీ పకోడీని చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూడండి. సాల్టు, కారం, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, పొడి బియ్యం పిండి, మొక్కజొన్న పిండి అండి, కార్న్ఫ్లోర్ అంటారు కదా, అలాగే చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి. 1/2 కేజీ చికెన్తో చేసి చూపించబోతున్నాను. 1/2 కేజీకి 4 పచ్చిమిర్చిని, మీడియం సైజ్ పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి ముక్కలుగా తీసుకోండి. చికెన్ అండి, 1/2 కేజీ చికెన్. దీనిని చక్కగా పసుపు, సాల్ట్, తర్వాత వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు అలా దీంట్లోకి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేయండి. 1/2 కేజీ చికెన్లోకి కూడా. అలాగే 2 టీ స్పూన్లు కారం యాడ్ చేసుకుని మనం చూపించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకుని ఆ మసాలా పేస్ట్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు గరిటెతో బాగా కలపాలి. 1/2 కేజీ చికెన్కి చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి. ఇంకా 5 లవంగాలు తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి తీసుకుని వాటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు, కారం, మసాలా, పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి లేదా మొక్కజొన్న పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేసుకుని బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు బాగా కలిపి ఒక అరగంట గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అరగంట తర్వాత చికెన్ బాగా మసాలాలను పీల్చుకొని చాలా సాఫ్ట్గా వస్తుంది, బాగా నాని ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని చికెన్ ముక్కల్ని పకోడీలాగా వేసుకుని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అలాగని లో ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన ముక్కల్ని కూడా సెకండ్ బ్యాచ్ వైజ్గా వేసుకుని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత వేడివేడి చికెన్ పకోడీని సర్వ్ చేసుకోవటమేనండి. చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మీ పిల్లలకి, మీకు అందరికీ కూడా ఈ రెసిపీస్ అన్నీ బాగా నచ్చుతాయి. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈ చికెన్ పకోడీని ఆనియన్తో అలాగే టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు అందించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.